మనం ఎప్పుడు కూడా ఈ క్రిస్మస్లో చూసేటువంటి ఒక కీలకమైనటువంటి భాగం ఏంటంటే నక్షత్రం, స్టార్. ఈ నక్షత్రము అనేది ఎందుకు పెడతారంటే తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు ఒక నక్షత్రాన్ని ఆకాశంలో చూసి దేవుడు ఈ లోకములో ఉద్భవించాడు, లేకపోతే రాజు జన్మించాడు అనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క శాస్త్రాలను తిరగేసి ఈ నక్షత్రము ఇక్కడ ఎలా పుట్టిందంటే దేవుడు ఉద్భవించాడు అని వారి శాస్త్రాన్ని బట్టి ఇంచుమించు సంవత్సరం పైబడి జర్నీ చేసి బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించి ఆ నక్షత్రాన్ని బట్టి ప్రభువును సన్నుతించారు, సేవించారు. కాబట్టి దానికి సూచనగా ఆకాశంలో ఒక నక్షత్రం పెడతాం, అంటే దేవుడు ఉద్భవించాడు. ఈ నక్షత్రమును గురించి సంఖ్యాకాండములో చక్కని యొక్క మాట రాయబడి ఉంటుంది. ఆ నక్షత్రమును దేవునితో పోలుస్తూ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పుట్టడానికి గల కారణాన్ని తెలియజేస్తూ ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. ఆ మాటలు నేను వివరించాలంటే మీకు 2 గంటల సమయం నాకు ఇవ్వాలి. ఈరోజు 12 వరకు మీరందరూ ఉంటామని చేయతితే నేను మాట్లాడతా. ఇది ఇలా కాదు, కొంచెం సగం అవుట్ కదా. నేను అంత సమయాన్ని వృధా చేయను, సమయాన్ని సద్వినియోగం చేస్తా. సంఖ్యాకాండంలో చక్కగా మాట్లాడతాడు. అంటే ఆ నక్షత్రమును క్రీస్తుతో పోలుస్తూ యేసుక్రీస్తు ఉదయించినటువంటి పరిణామాలు ఏంటి, లేకపోతే భూమి మీద పుట్టడం వల్ల మనుష్య జీవితంలో ఏర్పడేటువంటి పరిస్థితులు ఏంటి, అసలు యేసు భూమి మీద పుట్టి మనుషుల జీవితాలని ఉద్ధరించేటువంటి క్రమం ఏంటి, అయితే ఉద్ధరించేటువంటి పరిస్థితులు ఏంటి అనేవి అక్కడ ప్రవచనాత్మకంగా భక్తులు చక్కగా తెలియజేస్తూ ఉంటాడు. దయచేసి ఒకసారి అది చదువుతాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనము. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమునున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము జాగ్రత్తగా పిన్ పాయింట్ చేసుకోండి. మీరందరూ చదువుకున్నటువంటి వారే, మీకు చక్కని యొక్క నాలెడ్జ్ ఉంది. ఇక్కడ 4 మాటలు మాట్లాడుతూ ఉంటాడు, లేకపోతే ప్రవచిస్తూ ఉంటాడు భక్తుడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఒక ప్రవచనము చక్కగా ప్రవచిస్తూ ఉంటాడు. చదువుదామమ్మా. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. మరలా నేను ఒకసారి తెలియజేస్తున్నాను. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. 4 భాగాలు కనిపిస్తాయి ఇక్కడ. 4 వ్యక్తుల యొక్క విధానాలు, లేకపోతే 4 పరిస్థితులు కనిపిస్తాయి. మొదటి యొక్క సెంటెన్స్లో మనం చూస్తే యాకోబు కనిపిస్తాడు. 2వ సెంటెన్స్లో ఉండేటువంటి పేరు మనం చదివితే ఇశ్రాయేలు కనిపిస్తాడు. 3వ సెంటెన్స్లో ఉండే పేరును కానీ మనం చూస్తే మోయాబు కనిపిస్తాడు. 4వ దాంట్లో ఉన్నది చూస్తే కలహ వీరులు కనిపిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉద్భవించింది ఈ 4 యొక్క మనుషులు లాంటి మనస్తత్వాలు కలిగిన ప్రతి మనిషి యొక్క విధానాన్ని సరిచేయటానికి యేసు ప్రభు ఈ లోకములో పుట్టాడు అనటంలో ఏమాత్రం సంశయోక్తం లేదు. మొదటినే కదా నక్షత్రము యాకోబులో ఉదయించెను. నేను ఎక్కువసేపు మీతో మాట్లాడే టైం లేదు కాబట్టి ఒక్కొక్క 5 నిమిషాలు మాత్రమే నేను వివరిస్తాను.
నక్షత్రము యాకోబులో ఉదయించెను. యాకోబు అంటే దాని పేరుకు కలిగినటువంటి అర్థం ఏంటంటే మోసగాడు, మోసం చేసేటువంటి వాడు. మోసం ఎప్పుడు కూడా ఎక్కడ జరిగిద్దంటే చీకటిలో జరిగిద్ది, అంటే దాపరికంగా జరిగిద్ది. ఈరోజు మనుషుల యొక్క జీవితాల్లో మోసపూరితమైనటువంటి బ్రతుకులు చాలా ఈజీగా ఎదుటి వ్యక్తిని మోసం చేయటం, ఈజీగా ఇతరులను మోసం చేసేటువంటి తత్వాలు మనుషుల జీవితంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరికి వారి స్వార్థం కోసం ఇతరులను మోసం చేసేటువంటి తత్వం కలిగినటువంటి వారు బోలంతమంది కనిపిస్తూ ఉంటారు. యాకోబు యొక్క జీవితాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే తన అన్నను తాను మోసం చేశాడు, తన తండ్రిని తాను మోసం చేశాడు, తనకున్నటువంటి మామను తాను మోసం చేశాడు. మోసం చేస్తూ చిట్ట పరిస్థితికి వచ్చేసరికి తను మనస్తాపానికి గురైపోయి ఏం చేయాలో అర్థం కానటువంటి అధోగమ్యానికి వెళ్ళిపోయాడు. నేను ఎందుకు ఈ మాటను నేను ఇక్కడ వివరిస్తున్నానంటే, ఈరోజు నువ్వు ఎక్కడున్నావు అనేది అంత శ్రేష్టమైంది, అంత విలువైంది ఏం కాదు, కానీ నీ బ్రతుకు ఎలా ఉందనేది చాలా విలువైంది. నువ్వు సిటీలో ఉన్నావా, పల్లెటూరులో ఉన్నావా ఇందాక ఒక మంచి స్కిట్ వేశారు పిల్లలు, చాలా అద్భుతంగా ఉంది. నువ్వు సిటీలో ఉన్నావా, పల్లెటూరులో ఉన్నావా అది కీలకమైనది కాదు. నువ్వు గొప్ప స్థితిలో ఉన్నావా లేకపోతే లేమి స్థితిలో ఉన్నావా అనేది ఇది కీలకమైనది కాదు, కానీ నీ వ్యక్తిత్వము ఎంత మంచిగా ఉన్నది, ఎంత శ్రేష్టంగా ఉన్నది అనేది మాత్రం చాలా కీలకమైంది. ఈరోజు తల్లిదండ్రులను మోసం చేసేటువంటి యాకోబు లాంటి వారు చాలా భూమి మీద కనిపిస్తూ ఉంటారు. కాలేజీలకు వచ్చి మేము చదువుకుంటామని చెప్పి, హాస్టల్స్లో ఉండి మేము మంచిగా బ్రతుకుతున్నామని వారు చేసేటువంటి అపవిత్రమైనటువంటి పనుల ద్వారా తల్లిదండ్రులను ఇబ్బంది కలిగించి చివరి కింద మనం చూసినట్లు, స్కిట్లో చూసినట్లు, తల్లి తండ్రి సగం చచ్చిపోవటానికి కారణం, లేకపోతే సగం క్షీణించటానికి కారణం ఎవరవుతున్నారంటే ఈరోజు చాలామంది కుమారులు కుమార్తెలే కారణమవుతున్నారు. మనిషి ఈరోజు ఏమనుకుంటున్నాడంటే ఎదుటి వ్యక్తిని మోసం చేసి చాలా తెలివిగా మోసం చేశాను అనుకుంటున్నాడు. భార్య భర్తను మోసం చేసి మా ఆయన్ని బాగా మోసం చేశానని చెప్పుకునేటువంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. భర్త భార్యను మోసం చేసి భార్యను భర్త మోసం చేసి నేను బాగా మోసం చేశాననేటువంటి చెప్పుకునేటువంటి దుస్థితి అయినటువంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఈనాటి కాల సమయంలో ఏర్పడినటువంటి పరిస్థితులే కాదు, చాలా రోజుల క్రిందట ఆనాటి కాల సమయంలో ఉన్నటువంటిదే ఈ మోసం అనేటువంటి తత్వం. ఏదో సాధించాలి, ఏదో కూడబెట్టాలి, ఏదో నేను అడుగు వేయాలి అనేటువంటి ఉద్దేశంతో అడుగడుగున మోసపూరితమైనటువంటి వారు ఈ లోకంలో లేక మానలేదు. నేను మరీ హెచ్చరిస్తున్నాను. బ్రదర్ అందరూ చక్కగా చెప్పారు కదా, మన లైఫ్ అనేది చాలా లిమిటెడ్. ఈ లిమిటెడ్ అయినటువంటి లైఫ్లో నీ యాత్రను నువ్వు కొనసాగిస్తున్నప్పుడు ఇతరుల్ని మోసం చేయాలనేటువంటి తత్వం ఉండదు చూసావా, లేకపోతే ఇతరుల చేత మోసపోయేటువంటి తత్వం ఉండదు చూసావా, ఈ రెండు చాలా ప్రమాదకరం. పర్లేదు, మా తల్లిదండ్రులు నేను మోసం చేసి నేను బాగా మంచిగా మేనేజ్ చేశాను, మంచిగా బ్రతికాను, మంచిగా జీవించాను అంటే బ్రతుకు మంచిది కాదు, కానీ మోసం చేయటమే మంచిదని ఎంచుకునేటువంటి ప్రతి జీవితం ఏదో ఒకరోజు ఎండ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి ఉంది. చాలా కాలం క్రిందట తన కుటుంబంలో జరిగినటువంటి పరిస్థితి, తన స్థితిగతిని గురించి వినినప్పుడు నాకు చాలా బాధేసింది. వరంగల్ దగ్గర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ సహోదరి యొక్క జీవితంలో
కొన్ని సంఘటనలు నేను విన్నప్పుడు, లేకపోతే కొన్ని సంఘటనలు నేను చూసినప్పుడు చాలా భయానకరంగా మారింది. కాలేజీలకు వెళ్ళింది ఇలాగే చదువుకుంటాకి, మంచి యొక్క జీవితాన్ని జీవించింది, మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో పల్లెటూరు నుంచి పంపించారు. ఇలాగ హాస్టల్లో జాయిన్ అయ్యి మంచిగా బ్రతుకుతుంది. వారు చాలా పద్ధతి కలిగినటువంటి కుటుంబము, విలేజ్లో ఉన్నప్పుడు చాలా పద్ధతి కలిగినటువంటి కుటుంబము, విలువతో చక్కగా బ్రతికినటువంటి కుటుంబము. కానీ ప్రదేశం మారేసరికి తన యాటిట్యూడ్ మారిపోయింది, తన మనస్తత్వం మారిపోయింది. అక్కడున్న ఫ్రెండ్స్, వారి వాతావరణాలు, వారి ఆలోచనలు, వారి విధానాలు, వారి సిద్ధాంతాలు ప్రతిదీ కూడా అలవర్చుకోవటం మొదలుపెట్టింది. దానితో తనకు ఒక బాయ్ ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. బ్రదర్ సాక్ష్యం ఎలా ఇచ్చాడు, అలా బాయ్ ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. వాడు లేనిపోయినటువంటి మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. ఇంకొక విషయం చెబుతున్నాను, ప్రేమించే అమ్మాయినా ప్రేమించే అబ్బాయినా చెప్పేటువంటి ఫస్ట్ మాట ఏంటో తెలుసా? నువ్వు లేకపోతే నేను బ్రతుకులేను. అది జరగని పని, ఎక్కడో ఒక చోటన ఉంటుందేమో. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి కాస్త పల్లెటూరు నుంచి వెళ్ళిందో, వాడు చెప్పేటువంటి లేనిపోయినటువంటి కల్పన మాటలకి లొంగిపోయింది. అమ్మాయిని వాడుకున్నాడు, వదిలేసేసాడు. తర్వాత ఫోన్ ఎత్తట్లా, చాటింగ్ ఎత్తట్లా, చాటింగ్ చేస్తుంటే రిప్లై ఇవ్వట్లా. కథ ఒక 5-6 నెలలు వెళ్ళేసరికి, మొత్తం కూడా తిరిగేసరికి ప్రెగ్నెంట్. ఎవరికి చెప్పాలో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. అబార్షన్ చేపిద్దామని వెళ్తే ఆ టైం కూడా దాటిపోయిందని డాక్టర్ అన్నాడు, ప్రాణానికి ప్రమాదం అన్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ విషయం బయటపడింది. నేను చెబుతున్నాను వినండి. పల్లెటూరులో పొరువుగా బాధ్యతగా బ్రతికేటువంటి ఆ కుటుంబము, వాళ్ళు నమ్మినటువంటి నమ్మకం ఏంటో తెలుసా? నా కూతురు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్తుంది, ఆ కొడుకులు లేరు కానీ తానే పోషిస్తుంది, ఒక మేలుకరంగా మమ్మల్ని ఉంచిద్ది అనేటువంటి కలలతో బ్రతికారు. కూతురులోనే కొడుకును చూసుకుని బ్రతికారు. ఈమె ఎప్పటికప్పుడే కావాల్సినటువంటి డబ్బులు తీసుకుంటుంది, హాస్టల్ ఫీజులు అవన్నీ ఇవన్నీ. వాటిని తీసుకెళ్ళి మొత్తం కూడా వాడికి తగలెట్టేస్తుంది. తల్లిదండ్రులకి ఏదో మాటలు చెప్పి మోసం చేయటమే అలవర్చుకుంది, కానీ పరిస్థితులు ఏమవుతాయి అనేది ఏం అర్థం కాల. తల్లిదండ్రులకు తెలిసింది. తెలిసినటువంటి 10 రోజులకి మనస్తాపానికి గురై తండ్రి చచ్చిపోయాడండి. తండ్రి చచ్చిపోయాడనేటువంటి బాధతో తల్లి ఏం చేయాలో అర్థం కాక, ఒక పక్కన కుమార్తెని ఏం చేయాలో అర్థం కాక, తన పరిస్థితులు ఏంటో తనకు అర్థం కాక తన మనస్తాపానికి గురైపోయి, వాడు పర్లేదు నువ్వు ప్రెగ్నెంట్ అయినా నేను పెళ్లి చేసుకుంటానన్నాడని బిడ్డను అలా ఉంచుకుంది. కానీ ఈరోజు ఏమీ ఎత్తట్లో వాడు పారిపోయాడు. ఆ తల్లికి ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది, ఒంటరిగా మిగిలిపోయింది. ఎవరిని ఎవరు మోసం చేశారు, చివరికి ఎవరి జీవితం నాశనం అయింది. తల్లిదండ్రులకి చక్కగా నాజుగ్గా ఏదో అబద్ధం ఆడి నేను బతికేస్తున్నాను అనుకుంది. పాపం ఆ బ్రతుకంతా కూడా సజావుగా కొనసాగుతుంది, ఏం పర్లేదు అనుకుంది. ఈరోజు చాలామంది స్టూడెంట్స్, నేను చెబుతున్నాను వినండి, కాలేజీలకి దేనికోసం వెళ్తున్నాము, స్టడీస్ ఏం చదువుతున్నాము, అసలు దేనికోసం మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. దేనికోసం మనం ఎంత దూర ప్రాంతం వచ్చాము, దేనికోసం అసలు మన విల్లేంటి, మనం ఏం సాధించాలి అనేటువంటి విషయాన్ని కనుమరుగైపోతున్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో ఉండేటువంటి చాలామంది క్రైస్తవులు కూడా దేవుడు చెప్పినటువంటి నిబంధనలు విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా బ్రతకటం మొదలు పెడుతున్నారు. ఎవరు పతనమయ్యేది? బంధువులు తిడుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. కడుపులో ఉన్నటువంటి బిడ్డను చంపుకోవాలో తెలియదు, ఎలా బ్రతకాలో అర్థం కాదు. కళ్ళంపడి నీళ్ళు పెట్టుకుని ఆ సహోదరు ఏడుస్తున్నటువంటి ఏడుపుకి నా కళ్ళంపడి నీళ్ళు వచ్చినాయండి. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. చివరికి ఒంటరైంది ఎవరు? ఈరోజు నువ్వు ఊరినే కాలక్షేపానికి ముక్కు ముఖం తెలియనటువంటి ఒక వ్యక్తితో ఏదో ప్రేమ వ్యవహారం పెట్టుకుని వాడి జీవితం ఏంటో, వాడి విధానం ఏంటో, వాడి బ్రతుకేంటో, వాడి స్థితులేంటో, వాడి స్థితిగతులేంటో తెలియకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావంటే నీ తల్లిదండ్రులు నువ్వు మోసం చేయటం కాదా? కన్న పేగునే నువ్వు పొడవటం కాదా? ఈరోజు చాలామంది యాకోబు లాంటి మోసగాళ్ళు తయారైపోయారండి. తండ్రిని మోసం చేస్తున్నానే, అన్నను మోసం చేస్తున్నాననే విషయాన్ని మరిచిపోయాడు. తద్వారా ఏర్పడినటువంటి ఫలితం ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు
14 సంవత్సరాల పాటు వేదన అనుభవించాడండి. వేదన అనుభవించాడు. 14 సంవత్సరాల పాటు వేదన పడుతూనే ఉన్నాడు. ఒక్క నిమిషం నువ్వు ఆలోచించు. మనం ఎదగాల పతనం అవ్వాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అది నువ్వు బాగా ఎదిగినటువంటి ఫిలాసఫీ. కానీ అందరికీ న్యాయం చేస్తూ ఎదిగేటువంటి ఎదుగుదల ఉంటుంది చూసావా? అందరికీ మేలు చేస్తూ నీ నమ్మినటువంటి తల్లిదండ్రుల్ని సంతోషంగా చూసుకుంటూ వారికి నచ్చినట్లు వెళ్ళేటువంటి యాత్ర ఉంటుంది చూసావా? అది ఏదో ఒకరోజు ఎన్ని కష్టాలతో వెళ్ళినా, ఎన్ని ఇబ్బందులతో వెళ్ళినా ఏదో ఒకరోజు చాలా సంతోషభరితంగా ఉంటుందండి. కానీ అడుగడుగున నీ తల్లిదండ్రులను మోసం చేసుకుంటూ, నీ చుట్టూ ఉన్న వారిని మోసం చేసుకుంటూ నువ్వు వెళ్ళేటువంటి యాత్ర ఉంటుంది చూసావా? ఏదో ఒకరోజు నిన్ను చిక్కుముళ్ళలో పడేసి ఏం చేయాలో అర్థం కానటువంటి అధోగతి అయినటువంటి పరిస్థితికి తీసుకెళ్తుంది. అదే యాకోబు పరిస్థితి. అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి, ఉన్నవారిని మోసం చేసి, చివరికి మామను మోసం చేసి ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. విషయం ఏంటంటే వీరందరినీ మోసం చేసుకుంటూ వెళ్ళాడు, కానీ తనకు తానే చివరికి మోసపోయేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. అందుకంటున్నాడు ఇక్కడ భక్తుడు, యాకోబులో నక్షత్రము ఉదయించును. మోసము అనేది చీకటి నుంచి పుట్టింది కాబట్టి ఆ మోసపూరితమైనటువంటి జీవితాన్ని తీసివేసి, ఆ మోసపూరితమైనటువంటి బ్రతుకును బాగు చేసి, మోసపోయి నలిగిపోతున్నటువంటి జీవితాలని ఒక వెలుగుమయం చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో ఉదయించాడండి. కొడదాం చెప్పట్లా మరి కూడా. అదే భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈరోజు చాలా మంది యొక్క మోసగాళ్ళ జీవితాలు మార్చినటువంటి దాఖలు లేదా సహోదరుడు మంచి సాక్ష్యం ఇచ్చాడు. మా తల్లిదండ్రులకు నేను ఇష్టం లేదు, వారి యొక్క విధానాల్లో వారికి చాలా విరుద్ధంగా బ్రతికాను. ఎవరు ఆ బ్రతుకును మార్చింది? ఎంతోమంది బ్రతుకులను, జీవితాలను మార్చి ఎంతోమంది కర్కోటకులు మృగములాగా బ్రతికేటువంటి వారు, లోకములో ఉన్నటువంటి తన వారిని కూడా మోసం చేసి ఇష్టానుసారంగా బ్రతికేటువంటి జీవితాలని ఈరోజు దేవుని నమ్ముకుని, యేసుక్రీస్తుని నమ్ముకుని ప్రార్థనాపూర్వకంగా మార్పు చెంది వారు మోసాలను విడిచిపెట్టి యథార్థంగా బ్రతుకుతున్నారంటే, ఎంతోమంది మోసపోయి నలిగిపోయి చితికిపోయినటువంటి బ్రతుకులు, చిచ్చి ఎందుకు ఈ బ్రతుకని ప్రాణం తీసుకుందాం, చచ్చిపోదాం అనుకునేటువంటి వారు కూడా మనశ్శాంతిగా వారు బ్రతకగలుగుతున్నారంటే నా యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టడం వల్లనే, మరేది కూడా కాదు. కింద మాట అంటున్నాడు కదా, రాజదండము ఇశ్రాయేలీలో రాజదండము ఇశ్రాయేలీల నుండి లేచును. నేను ముగించేస్తా, సాధ్యమైనంత వరకు ఇదన్నా స్పీడ్గా తీసుకెళ్తా. ఇశ్రాయేలు అనేటువంటి పేరు ఎలా వచ్చిందంటే, ఒకరోజు యాకోబు మొరపెట్టడం, ఈ బాధలన్నీ భరించలేక తనకేం చేయాలో అర్థం కాక ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడండి. అప్పుడు దేవుడు దర్శనం ముందు కనిపించి అంటాడు కదా, ఇప్పుడు వరకు నువ్వు మోసగాడిగా బ్రతికావు, ఇప్పుడు వరకు నువ్వు చెడ్డవాడిగా బ్రతికావు, నీ బ్రతుకు యావత్తును కూడా నువ్వు మార్చుకొని ఇదిగో ఇక ముందు ఇశ్రాయేలుగా నువ్వు పిలువబడతావని మంచి పేరు పెడతాడండి. కొడదాం అందరూ కూడా చప్పట్లు. ఇశ్రాయేలు అనగా దేవుని యొక్క బిడ్డ లేకపోతే దేవుని యొక్క సొత్తు, దేవుని యొక్క ప్రజలుగా నువ్వు బ్రతుకుతావు. అంటే దేవుడు ప్రజలు అంటే దేవుడు బైబిల్ ప్రకారం ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఎన్నటికీ కూడా మోసం చేయకుండా, ఎన్నటికీ కూడా అపవిత్రత అనేది నీలో రాకుండా పరిశుద్ధమైనటువంటి మనస్సాక్షి కలిగిన వాడిగా ఇశ్రాయేలుగా నువ్వు జీవించాలి అని యాకోబుతో మాట్లాడతాడు. అందుకని ఇక్కడ అంటాడు కదా, రాజదండము ఇశ్రాయేలులో పుట్టును. రాజదండము అంటే రాజ్యము లేకపోతే రాజ్య పరిపాలన. ఈరోజు మనుషుల యొక్క కళ, నేను ఈ స్థితికి వెళ్ళాలి, నేను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి, నేను ఆ స్థితిలో ఉండాలి, నేను ఈ స్థితిలో ఉండాలి, నేను పేదరికం నుంచే వచ్చాను కానీ ఒక మేలైనటువంటి విధానాన్ని నేను చూడాలి అనేటువంటిది మనుషుల యొక్క జీవితంలో ఉన్నటువంటి కళ అండి. ఒక బానిసకి వెళ్ళాడు ఒక వ్యక్తి, అతనితో కలిసి ఒక ముగ్గురు బయలుదేరి వెళ్ళారు. మీ అందరికీ తెలిసినటువంటి ఒక మంచి చరిత్రే. బానిసగా వెళ్ళినటువంటి ఈ వ్యక్తి
ఒక లేమి స్థితి నుంచి వెళ్ళాడు. ఒక మాటలో చెప్పాలంటే బానిస అంటే దాని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ నేను చేయవసరం లేదు. లేమి స్థితిలో తమది కానటువంటి దేశానికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తులు యథార్థంగా బ్రతకడం మొదలుపెట్టారు. ఎలాంటి యథార్థతో తెలుసా? ఎలాంటిది పరిశుద్ధతో తెలుసా? ఈవెన్ తిండి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్నటువంటి వారు రక్తాన్ని చిందించకుండా చచ్చిపోయినటువంటి మాంసాన్ని తింటారని, ఆ మాంసం తినటం మానేసేసి శాకాహారాన్ని తింటూ, దేవుడు రక్తాన్ని చిందించకుండా ఏ పశువును తినొద్దని చెప్పాడని యథార్థమైనటువంటి మనస్సాక్షి కలిగి మాంసాన్ని తినటం మానేశారు. అంతేకాదు, ఏ విషయంలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలా. వారిది కాని దేశమైనా కానీ ఎక్కడ కూడా దేవుని యొక్క మాటను విడిచిపెట్టలా. పవిత్రంగా బ్రతకడం అలవర్చుకున్నారు. ఎవరో ఆ భక్తి పౌరులు చెప్పగలరా? షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు. వీరు నలుగురు స్నేహితులే. వారిలో శ్రేష్ఠుడు దానియేలు. దానియేలు తను నమ్మినటువంటి నీతి కోసం ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధపడ్డాడు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నువ్వు ఇశ్రాయేలు అయితే, నువ్వు పరిశుద్ధత కలిగినటువంటి వాడు అయితే, నువ్వు నీతిగా బ్రతకటం నువ్వు అలవర్చుకుంటే, నువ్వు ఎంత దిక్కులేనటువంటి పరిస్థితిలో ఉన్నవాడు అయి ఉండొచ్చు, బానిస కలిగినటువంటి బ్రతికినటువంటి వాడు అయి ఉండొచ్చు. ఒకవేళ నీ కుటుంబము, నీ ఫ్లాష్ బ్యాక్ నువ్వు చూసుకుంటే నువ్వు అనుకోవచ్చు, అయ్యో నాకే సపోర్ట్ లేదు, నాకేమీ ఒక సహకారం లేదు. చాలామంది ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఉండేటువంటి మెయిన్ ఒక విధానం ఏంటంటే, చాలామంది ఆలోచించేటువంటి ఆలోచన, నాకు కూడా ఎవరన్నా కానీ ఏంటిది అది రికమెండేషన్ చెప్పలేండి అబ్బా, సపోర్ట్ చేస్తే, ఎవరన్నా రికమెండ్ చేస్తే, ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే ఇంకొకళ్ళు కాస్త రికమెండ్ చేస్తే నేను కూడా ఈ పార్టీకి సెటిల్ అయిపోయేదాన్ని కదా, నేను కూడా ఒక మంచి స్థానంలో ఉండేదాన్ని కదా. చాలామంది బాధపడేటువంటి బాధ ఇదేనండి. ఎప్పుడు కూడా మనిషి ఆలోచించేటువంటి ఆలోచనలు, మన పరిస్థితులు, ఈ స్థితి నుంచి నేను వచ్చాను కదా. ఈరోజు చాలామంది ఏడ్చేవాళ్ళు కూడా లేక మానలేదు. దాని విషయంలోకి నేను ఇంతేనేమో అనుకునేటువంటి వారు కూడా లేక మానలేదు. బైబిల్ చెబుతుంది కదా, వాక్యం ఇది సెలవిచ్చేది నేను కాదు, నువ్వు ఇశ్రాయేలుగా ఉండగలిగితే నీకు రాజదండం ఆయన అప్పగిస్తాడు. చెబుదామా? రాజదండం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఇశ్రాయేలుగా బ్రతకటం నువ్వు అలవరుచుకుంటే నీకు అత్యున్నతమైనటువంటి స్థానంలో నేను ఎలా పెట్టాలో దేవుడు పెడతాడు. నీ యథార్థతను నువ్వు కాపాడుకుని, నీ నీతిని నువ్వు కాపాడుకుని, దానియేలు ఏ ప్రాంతంలో ఉన్నా యథార్థంగా ఎలా బ్రతికాడో, ఎలా జీవించాడో, ఎలా కొనసాగాడో, నీ యాత్రను నువ్వు అలా కొనసాగించగలిగితే రాజదండము ఎలా నీ చేతిలో పెట్టాలో సమస్తము ఎరిగినటువంటి దేవుడు అండి. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? బేదలను పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తు వాడును నేనే అన్నాడు. అటువంటి దరిద్రమైన స్థితిలో ఉన్నవాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయనేంటో తెలియచేయటానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇది నిజం. గొర్రెలు కాసుకునేవాడండి దావీదు. ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టలేదా? బానిసలు తీసుకెళ్లి నలుగురు యథార్థంగా బ్రతికినప్పుడు దానియేలును తీసుకెళ్లి ప్రధానిగా చేయలేదా? 4 రాజులు పరిపాలన చేసేంతవరకు, అంటే 4 రాజ్యాల పరిపాలన చేసేంతవరకు కూడా దానియేలు సింహాసనం మీదే ఉంచాడు దేవుడు. ప్రధానమంత్రి పదవిని ఎవడో కూడా కదపలా. ఒక రాజ్యం అయితే అనుకోవచ్చు, ఇంకో రాజ్యం వచ్చింది, మాదీయులు వచ్చారు, పారసీకులు వచ్చారు, వాళ్ళన్నా తీసేయొచ్చుగా. ఎవడి వల్ల కాల. ఎందుకో తెలుసా? నా దేవుడు ఒకడికి రాజదండం ఇవ్వాలనుకుంటే, ఒకరిని సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటే, వాడి నీతిని బట్టి ఒకరిని నిలబెట్టాలనుకుంటే పడద్రోయటం ఎవడి తరం కూడా కాదు. నువ్వు విశ్వాసంతో, దేవుని మీద నమ్మకంతో, నీ నీతిని నువ్వు కాపాడుకుంటూ, నీ యథార్థతను నువ్వు కాపాడుకుంటూ ఒక యోసేపులా నువ్వు బ్రతకగలిగితే, యోసేపు చెరలోకి వెళ్ళాడు, అయిపోయింది రైట్ పరిస్థితి అనుకున్నారు. ఏ బ్యాక్గ్రౌండ్ ఉందండి? యోసేపు చెరలోకి వెళ్ళాడు అంటే, చెరలోకి అంటే జైల్లోకి వెళ్ళాడు. చివరికి దేశం కానీ దేశం వెళ్ళాడు. ఉన్నటువంటి తండ్రి వదిలేశాడు, అన్నలు వదిలేశారు, దేశం కానీ దేశం, ఒక బానిసగా వచ్చాడు. వెనకాల ఏముందని? కానీ సమస్త ఐగుప్తిని కూడా శాసించగలిగినటువంటి ఒక రాజు తర్వాత రాజుగా, ఒక ఆర్థిక మంత్రిగా యోసేపుని దేవుడే నిర్ణయించాడు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నువ్వు ఇశ్రాయేలు అయితే, నీకు నీతి ఉంటే, ప్రతి విషయంలో యథార్థంగా నువ్వు నడవగలిగితే, నీ చుట్టూ ఉన్నవారు ఎన్ని నిందలన్నా ఏని, ఎన్ని మాటలన్నా పడని, ఎన్ని మాటలైనా అనని,
నీవు నీతి న్యాయం కలిగినటువంటి బ్రతుకును బ్రతకగలిగితే దేవుడికి తెలుసు నిన్ను ఎలా నిలబెట్టాలో, ఎలా సింహాసనం మీద కూర్చోబెట్టాలో. ఆ తర్వాత ఒక మాట అంటాడు కదా, అది మోయాబు ప్రాంతములను కొట్టును. మోయాబు ప్రాంతం అంటే అపవిత్రత అయినటువంటి విధానం, పాపము ద్వారా వచ్చినటువంటిది మోయాబు ప్రాంతం. నాకు అంత టైం లేదు. మోయాబు ప్రాంతం అంటే పాపము ద్వారా పుట్టుకొచ్చినటువంటి విధానం, చెడు చేయటం. ఎవడైతే ఇశ్రాయేలుగా మారాలి, నేను పవిత్రంగా ఉండాలి, నీతిగా ఉండాలని కోరుకుంటాడో అట్టి వాని యొక్క జీవితంలో మోయాబు అంటే ఆ పాపాన్ని అనగా చెడంతటిని కూడా తుడిచివేసి పరిశుద్ధుడిగా మలచటానికి, మేలుకరమైనటువంటి వాడుగా మలచటానికి. ఒకవేళ గతించిన కాలంలో ఏ దోషం చేసినా, ఏ అపరాధము చేసినా, ఆ బ్రదర్ అన్నాడు కదా, నేను పశ్చాత్తాపపడ్డాను, దేవుడు నాకు కృప చూపించాడు, ఆత్మ నన్ను నడిపించింది. అవును, నువ్వు నిజముగా నీవు చేసినటువంటి ప్రతి జీవితాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించి పశ్చాత్తాపడగలిగితే, ఆయన యందు కన్నీరు కార్చి ప్రార్థించగలిగితే, నీలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను, పాపమును కొట్టేసి నిన్ను ఒక ఇశ్రాయేలుగా చేసి రాజదండాన్ని నీ చేతిలో అప్పచెబుతాడు ఆయన. ఇది నిజం. చివరికి ఒక మాట అంటాడు కదా, అది కూడా చదివేద్దాం. కలహవీరులందరినీ నాశనము చేయును. ఎందుకంటే మనం ఉన్న ప్రాంతం మనం ఒక మాట్లాడుకునేది కాదు, చుట్టూ ఉన్నటువంటి విధానాలన్నీ హాస్పిటల్స్ మధ్య ఉన్నాం. ఒకటి సాధ్యమైనంత వరకు నేను ముగించేస్తాను ఇక్కడతో వాక్యాన్ని. కలహవీరులందరినీ నాశనము చేయును. కలహ వీరులందరినీ కూడా నాశనము చేయము. ఈరోజు మనుషుల యొక్క జీవితంలో, లేకపోతే సర్వ మానవ వాళ్ళ యొక్క జీవితంలో కలహాలు అనగా అనేకమైనటువంటి విభేదాలు, లేకపోతే ఉన్నటువంటి అనేకమైన సమస్యలు, అర్థం కానిటువంటి పరిస్థితులు పెట్టుచున్నవి ఏంటంటే అపవాది యొక్క క్రియలు. ఈరోజు మనుషుల యొక్క పరిస్థితులు చూడండి. ఒక చోట ఉంటున్నారు, కలహాలతో కొట్టుకుంటున్నారు. ఒక కుటుంబంలో ఉంటున్నారు, వారి మధ్య సమాధానం ఉంటుల్లా. ఒకే చోట ఉంటున్నారు, వారి మధ్య శాంతి ఉంటుల్లా. ఒకే చోట ఉంటున్నారు, వారి మధ్య నెమ్మది ఉంటుల్లా. ఐక్యత అనేది కట్టబడతల్లా. కారణం ఏంటంటే శత్రువు అయినటువంటి సాతానని చెప్పడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. మనిషి బ్రతుకుతున్నాడు కానీ గుండెల్లో నెమ్మది లేదు, జీవిస్తున్నాడు కానీ నెమ్మదిగా బ్రతకట్లా. ఒకడు అనారోగ్యం వల్ల బలహీనపడి అనారోగ్యాన్ని బట్టి బాధపడేవాడు ఒకడైతే, ఇంకొక సమస్యను బట్టి బాధపడేవాడు ఇంకొక సమస్యను బట్టి బాధపడేవాడు ఇంకొకడు. ఏమైపోద్దో నా జీవితం అని మనిషి ఎప్పటికప్పుడే వాడి జీవితంలో కలవరపడిపోతూ ఎక్కడ లేనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాడు. ఎంతమంది లేరండి? నేను చెబుతున్నాను వినండి. ఈరోజు దేశం మొత్తంలో ఒక 100 కుటుంబాలని మనం పక్కన పెడితే, 100 కుటుంబంలో నేను మనశ్శాంతిగా బ్రతుకుతున్నాను, నెమ్మదిగా బ్రతుకుతున్నాను, శాంతిగా బ్రతుకుతున్నాను, సమాధానంగా బ్రతుకుతున్నాను, అసలు ఏ గొడవ నా ఇంట్లో లేకుండా హ్యాపీగా బ్రతుకుతున్నాను అన్న వాళ్ళు ఎంతమంది వచ్చి చేస్తామంటే, నేను చెబుతున్నాను యథార్థంగా ఒక్కళ్ళు ఎత్తారంటే వాళ్ళు ధన్యులు. ఒక్కళ్ళు నేను అన్నది అంటే ఒక్కళ్ళు కూడా కష్టమైపోయారు. ఈరోజు ఏదో ఒక సమస్య, ఏదో ఒక విషయంలో కలవరం, మనశ్శాంతిగా ప్రశాంతంగా బ్రతికేటువంటి కుటుంబాలు కనుమరుగైపోయినాయండి. ఈరోజు చాలా కుటుంబాలు చాలా తెలియనటువంటి మానసిక వేదనకు గురి అయిపోతున్నారు. ఆత్మహత్య చేసుకుని ఎందుకు చచ్చిపోతున్నారో జనాలు అర్థం కావట్లేదు. ఈ మధ్య చాలా కేసులు నా దగ్గరకు వస్తే చాలామంది వారి యొక్క బాధలు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి నేను చెబుతున్నాను మీతో, ఎందుకు ఏ సమస్య ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు, ఎందుకు వారు చనిపోతున్నారో అర్థం కావట్లేదు. చిన్న చిన్న కారణాలు, ఆర్థికమైనటువంటి సమస్యలతో కలవరపడిపోయి, కలహాలు పడిపోయి, లేకపోతే వారి యొక్క నెమ్మది లేనటువంటి స్థితిలో ఉండేవారు కొందరైతే, శారీరకమైనటువంటి పరిస్థితులు బట్టి నెమ్మది లేనటువంటి వారు మరికొందరు, అసమాధాన పడిపోయి, లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవని, పిల్లల మధ్య గొడవని, తల్లిదండ్రుల మాట పిల్లలంటుల్లా, పిల్లల మాట తల్లిదండ్రులు ఇంటుల్లా. దేశం యొక్క పరిస్థితి చాలామంది ఏం చేయాలో అర్థం కావట్లా. ఎంత బతికాను, నా భార్య నా మాట ఇంటలేదని ఒక అతను బాధపడితే, ఎంత జీవితాన్ని జీవించాను, ఎంత ఇది గడిపాను, నా కొడుకు నా కుమార్తె నా మాట ఇంటలేదని ఇంకొకరు ఏడుస్తున్నారు. ఇలా ఎన్ని కుటుంబాలు కలహాలతో, ఎక్కడ లేనటువంటి సమస్యలతో నలిగిపోతున్నాయో తెలుసా? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్న రీతిగా నా దేవుడు ఈ లోకానికి వచ్చి రావడానికి కీలకమైన కారణం ఏంటంటే, నీ జీవితాల్లో ఉన్న సమస్తమైనటువంటి కలహాలని కొట్టివేసి మీ జీవితాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని ఇవ్వటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. కొడదాం చప్పట్లు అందరూ కూడా. హల్లెలూయా. ఇదే సంఖ్యాకాండంలో ఆయన గురించి ప్రవచించేటువంటి ప్రవచనం. క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అంటే ఈ 4 కారణాలే. ఈ 4టిని, పాపమును తీసేసి మనిషిని పరిశుద్ధుడిగా చేసి
మోసపూరితమైనటువంటి బ్రతుకుని తీసివేసి ఒక పరిశుద్ధమైనటువంటి విధానంలో ఉంచి వాడి జీవితంలో ఉన్నటువంటి అసమాధానాలను తీసివేసి వాడి జీవితమును ఒక వెలిగించేటువంటి జీవితముగా, అనేకులకు వెలుగునిచ్చేటువంటి జీవితంగా మారటానికి ఒక నక్షత్రములా నా దేవుడు ఈ భూమి మీద ఉద్భవించాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు కాబట్టి, ఆయన చిందించినటువంటి రక్తాన్ని బట్టి ఈరోజు ప్రతి మనుషుని యొక్క పాపము పరిహరించబడుతుంది. ప్రతి మనుషుడు కూడా రక్షించబడుతున్నాడు. ఇలాంటి సాక్ష్యాలు కాదండి, ఇంకా చాలా నీచమైనటువంటి స్థితిలో ఉన్నవారు, కరుడు గట్టినటువంటి వారు, దుష్టత్వంలో ఉన్నవారు, చెడు చేసేవారు, గంజాయి తాగేవారు, ఎంతోమంది డ్రగ్గిస్టులు, ఎంతోమంది చెడిపోయినటువంటి తత్వం కలిగినటువంటి నరహంతకులు, వారి సైతము మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి నక్షత్రంగా ఆయన ఈ భూమి మీద ఉద్భవించాడు. ఆయన యందు నువ్వు విశ్వసిస్తే, ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచితే చాలబ్బా, ఆయన యందు నువ్వు మనస్సును నిలపగలిగితే చాలు. నీ జీవితాన్ని మలచగలడు, నీ బ్రతుకుని బాగు చేయగలడు, నీ అసమాధానాలు తీర్చగలడు, నీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించగలడు. అలా పరిష్కరించగలిగినటువంటి శక్తి ఆయనలో ఉంది కాబట్టి, అది నేను రుచి చూశాను కాబట్టి ఈరోజు ఆ మాటను నేను మీకు తెలియచేయగలుగుతున్నాను. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టాడు అనే దానికంటే అసలు క్రీస్తు ఎందుకు పుట్టాడు అనేది నువ్వు ఆలోచించగలిగితే అంతకన్నా సంతోషం ఏమీ ఉండదు. అట్టి సంతోషము ప్రభు మీ అందరికీ అనుగ్రహించునుగాక.